ముసల్దాన్ని ముసల్దే అనకుండా 16 ఏళ్ల పడుచుపిల్ల అంటారా? అయినా మా నాన్నమ్మ నా ఇష్టం, ఎలా అయినా పిలుచుకుంటాను. నీ పిలుపులో మర్యాద ఉండుంటే నువ్వు ఎలా పిలిచినా ప్రేమతో అనుకునేదాన్ని. అయినా మీ నాన్నమ్మ కింద పడిందని తెలుసా కూడా నువ్వెందుకు పోలేదో నాకు అర్థం కాలేదు. మెట్టినింటి వాళ్ళంటే మర్యాద లేదని అనుకున్నాను, పుట్టింటి వాళ్ళంటే ప్రేమ కూడా లేదని ఇప్పుడే అర్థమైంది. ఈవిడొక తిన ప్రాణానికి ఎప్పుడు చూసినా అందరి ముందు తిడుతూనే ఉంటుంది. అమ్మే నిషి, నువ్వు మనసులో అనుకుంటున్నా అనుకుని అందరి ముందు పైకి చెప్పేస్తా ఉండావమ్మే. ఫోన్ చేసి ఎంతసేపట్లో వస్తారో కనుక్కుంటాను. అంతంత కళ్ళేసుకుని చూడటం మాత్రం బాగా వచ్చు. బాబోయ్ నొప్పి, అబ్బాయ్ బాబోయ్. ఏంటమ్మా నీ మొండితనము? హాస్పిటల్కి వెళ్దామంటే వద్దంటావు, డాక్టర్ని పిలుస్తా అంటే వద్దంటావు. ఆ జగదాత్రి వస్తే నీ ప్రాణాలు కాపాడేస్తుందా ఏంటి? అదంతా నాకు తెలీదు. నా మనవరాలు వస్తేనే నేను హ్యాపీగా పోతానమ్మా. అబ్బా నిషి చెప్పవే. అమ్మా, ఆ జగదాత్రి వాళ్ళకి తిరిగి రావటానికి ఎంతసేపు అవుతుందో కనుక్కొని చెప్పు. అసలు వాళ్ళు వస్తేనే కదే కనుక్కుని చెప్పడానికి. ఇంకా రాకపోవడం ఏంటమ్మా? వాళ్ళు బయలుదేరి చాలాసేపయింది. అవునా, బయలుదేరి అంతసేపు అయితే మరింకా ఇక్కడికి రాలేదేంటి? ట్రాఫిక్ లో ఇరుక్కున్నారేమో. నువ్వు ఒక జీపీఎస్ ట్రాకర్వి, వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని చెప్పడానికి. సరే నిషి, వాళ్ళొచ్చాక నేను ఫోన్ చేసి చెప్తాను. వెళ్ళి ఎంతసేపు అవుతున్నా ఇంకా ఇంటికి వెళ్ళకపోవడం ఏంటి? ఎక్కడో ఏదో జరుగుతుంది. స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, అక్కడ స్టాఫ్ ఎవరూ రాలేదంట. సో నేను కేదార్ అర్జెంటుగా వెళ్ళాలి. ఇందాక స్కూల్కి వెళ్ళాలి అన్నది కదా, కొంప తీసి అక్కడికి కాని వెళ్ళిందేమో. అయితే మా ముసల్ది అది కలిపి నాటకం ఆడుతున్నారన్నమాట. చెప్తా. వదినా, ఈరోజు ఫంక్షన్ జరిగినట్టే. ఏ ఎందుకు జరగదు? ఆ జగదాత్రి ఇంకా మా ఇంటికి వెళ్ళలేదంట. వాళ్ళు ఎప్పటికి వెళ్ళాలి, ఎప్పటికి మా బామ్మతో మాట్లాడాలి, ఎప్పటికి తిరిగి రావాలి. అవునా? సరే అయితే ఈ ఫంక్షన్ ఆపేద్దాం, రేపు చేద్దాం. అయినా ఏంటమ్మా నువ్వు చెప్పేది? జగదాత్రి నిషిక కంటే పెద్దది, వాళ్ళకి చేయకుండా వీళ్ళకి ఫంక్షన్ ఎలా చేస్తాం బాబాయ్? పైగా వాళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళనే లేదు అంటే రావడానికి చాలా టైం పడుతుంది. అప్పటిదాకా వీళ్ళందరినీ ఇక్కడ ఏం ఉంచుతాం? అన్ని తప్పులు తెలిసిన వాళ్ళు బయట దానికోసం ఇంటి కోడలైన నాకు నల్లపూసల ఫంక్షన్ ఆపటం తప్పని తెలియటం లేదా వదినా? అది కాదు నిషి, ఈ బాల నాకు నల్లపూసల ఫంక్షన్ జరగకపోతే నేను మళ్ళీ చేసుకోను. ఇక జరిపిస్తారో లేదో మీ ఇష్టం. సరే యువరాజ్ని తీసుకునిరా, మీ ఫంక్షన్ చేసేద్దాం. సరే వదినా. ఏమండి ఏమండి ఏంటి రూమ్లో ఎక్కడ లేడు? ఎక్కడికి వెళ్ళారు ఈయన? యువరాజ్ ఇక్కడ లేడేంటి? యువరాజ్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు?
ఇదేంటి ఇంట్లో ఉండి మనిషి కనిపించడం లేదు, కాల్ ఏమో కట్ చేస్తున్నాడు. అమ్మో, ఇప్పుడు నేను ఇంట్లో లేడు, ఫోన్ తీయటం లేదంటే వదిన రచ్చ రచ్చ చేస్తుంది. ఇప్పుడు ఏం చెప్పాలి, ఏం చేయాలి? వదిన, ఆయన కూడా జగదాత్రి వాళ్ళదయ్యాకనే మా నల్లపూసల ఫంక్షన్ చేద్దామన్నారు వదిన. ఏ ఎందుకమ్మి? సంప్రదాయ ప్రకారమే చేద్దాం, కానీ కాసేపు ఆగుదాం. ఈ రోజు మంచి రోజు కదా, కార్యక్రమం ఈ రోజు పూర్తి చేసేద్దామన్నారు. నా కొడుకు బంగారం, మంచి మాట చెప్పుండాడు. అత్తయ్య, నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసొస్తాను. నేను వెళ్ళి మా బామ్మని చూడలేదని చాలా మంది ఫీల్ అవుతున్నారు కదా, నేను కూడా ఒకసారి చూసేసొస్తాను. అట్నే పోయిరా. నేను వెళ్ళేసరికి ఆ జగదాత్రి కనుక అక్కడ లేకపోవాలి, అప్పుడుంటుంది దాని సంగతి. త్వరగా రండి, రండి, త్వరగా రండి రా, ఇక్కడ దించండి. రాయ్, పోలీసులు వచ్చేలోపు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి, పదా. ఒకవేళ వచ్చేసుంటే పోలీసులు ఆల్రెడీ వచ్చేసుంటే ఏం చేయాలి? పోలీసులను చూడగానే పారిపోతారనుకుంటే పోరుకొస్తున్నారు. పర్లేదు, మీనన్ గట్టి మనుషుల్ని పంపించాడు. కోట్ల రూపాయల సరుకు అలా ఎలా వదిలేస్తాం? పైగా మిమ్మల్ని అస్సలు వదలొద్దని చెప్పారు. అవునా? మరి రండి. Constables, arrest them. సెంట్రల్ నుంచి వచ్చిన స్పెషల్ పోలీసులంటే మేం చేయలేనిది వాళ్ళు ఏం చేస్తారో అని పిలిపించారు అనుకున్నా, కానీ మేమెవరూ చేయలేనిది
చేయలేకపోయింది మీరు చేసి చూపించారు. థ్యాంక్ యూ సార్. మాకు లేట్ అవుతుంది, మేము వెళ్ళాలి. ఓకే, టేక్ కేర్. థ్యాంక్ యూ మేడం. సెంట్రల్ నుంచి వచ్చిన పోలీసులు అన్నమాట. యువరాజ్ 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 చెప్పేది వినండి బాయ్. ఏం చెప్తావు? చేతికి దొరికిన విగ్రహాన్ని ఎలా పోలీసుల చేతుల్లో పెట్టావో చెప్తావా? అది సారీ బాయ్, ఎంత ట్రై చేసినా పోలీసులు కనిపెట్టేశారు. విగ్రహాన్ని తీసుకున్నారు బాయ్. నువ్వు చెప్పిన కారణాల్ని నేను క్లయింట్కి చెప్పలేను కదా. ఈ రోజు డెలివరీ అవుతుందని చెప్పాను, వాళ్ళకేం చెప్పమంటావు? బిజినెస్ లో మాటిచ్చి తప్పితే ఏమవుతుందో తెలుసా? అయినా నువ్వేదో చేస్తావని నీలాంటి చేతగాని వాడికి పనప్పచెప్పి నేనే తప్పు చేశా. ఆ వచ్చిన సెంట్రల్ పోలీసులు ఎవరో కనుక్కొని వాళ్ళంతా చూడకుంటే నా పేరు యువరాజే కాదు. టైం లేదు, ఫాస్ట్ గా వెళ్ళు కేదార్. వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. జగదాత్రి ఏమో ఇంకా రాలేదు. ఇంట్లో వాళ్ళకి డౌట్ వచ్చి ఇక్కడికి రాకముందే వీళ్ళు వచ్చేస్తే బాగుండు. అమ్మా 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 నిషి, అమ్మా అమ్మో నిష్కొచ్చేసిందేంటి? ఇప్పుడు జగదాత్రి ఇంకా ఎందుకు రాలేదని అడుగుతుంది. అప్పుడు జగదాత్రి ఎక్కడికో వెళ్ళిందని కనిపెట్టేసి కౌశికి వాళ్ళకి చెప్పేస్తుంది. ఏడుకొండలవాడా, నువ్వే కాపాడాలయ్యా. నిషి, నువ్వెందుకు వచ్చావే ఇక్కడికి? ఆ జగదాత్రి వాళ్ళెక్కడా? ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని ఇంతసేపటికి రాకపోతే ఏమనుకోవాలి? అది ఇంకా రాలేదని ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు చెప్పాను కదే. నాకంటే ముందు బయలుదేరారు, ఇంకా ఇక్కడికి రాలేదా? అంటే ఖచ్చితంగా వీళ్ళెక్కడికో వెళ్ళారు. దేవుడా, ఇప్పటిదాకా నా ప్రాణాలు పోయినట్టే యాక్ట్ చేశా. ఇప్పుడు వీళ్ళకి నేను చేసిందంతా యాక్టింగ్ అని తెలిస్తే నిజంగా నన్ను చంపేస్తారు. అమ్మా, దానికి తోక బాగా ఎక్కువైపోయింది. బామ్మకి బాలేదని చెప్పినా బయట పెత్తనాలు చేయడానికి పోయింది అంటే ఏమనుకోవాలి? ఏదైనా ఆటంకం వల్ల వాళ్ళు రాలేకపోయారేమో అనుకోవాలి. నాకెందుకులే అమ్మా, నాకెందుకులే అమ్మా. సుబ్బు, సుబ్బు, నిషి, నువ్వెప్పుడొచ్చావు? నువ్వు బామ్మని చూడ్డానికి ఇంట్లో నుంచి బయటికి బయలుదేరి బయట పెత్తనాలు చేయడానికి వెళ్ళావు కదా, అప్పుడొచ్చా. అసలు మీరెప్పుడు బయలుదేరారు? ఇంటికేమో ఇప్పుడు వస్తున్నారు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారే? ఏం పని చేయడానికి వెళ్ళారు? అసలు మీరేం చేస్తున్నారు? ఈ రోజు నాకు అన్నీ తెలియాలి. అడుగుతుంటే అలా గుడ్లప్పకిచ్చి చూస్తున్నా. నిషి అడిగిన అన్నిటికీ సమాధానాలు చెప్పు. అమ్మా, సుబ్బు, ఏమైంది సుబ్బు? ఏమైంది? అసలు కిందలో పడ్డా? తలరాతమ్మా, నిన్ను చూడకుండానే పోతానేమో అని భయపడ్డానే జగదాత్రి. నిన్ను చూసాగా, నాకింక చాలమ్మా, నాకింక చాలు. యాక్టింగ్ చాలు, ఇక నొప్పి తగ్గిందని చెప్పు. జగదాత్రి, నిన్ను చూశాక నా మనసు నిండుతుందనుకుంటే నొప్పి కూడా మెల్లగా మాయమవుతుంది. హే జగదాత్రి, నిజంగా నిజంగా నొప్పి తగ్గిపోతుంది. నొప్పి పోయింది, పోయింది.
నువ్వు వచ్చావు, శుభు, నా నడుము నొప్పి జాగ్రత్త. తగ్గిపోయింది. నువ్వు ఉండు, నేను లేస్తాను కదా. ఆ, అమ్మా అంతా దేవుడి దయ సుబ్బు. పోయింది. అబ్బా ఆపండి మీ నాటకాలు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నువ్వు నిజంగానే కింద పడ్డావా, లేక ఇదంతా ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారా? నాలాంటి మంచి వాళ్ళని అనుమానిస్తే పాపం తగులుతుందే. నానమ్మకేం కాలేదని ఆనందించకుండా ఆ మాటలేంటి నిష్క? ఏం అవ్వలేదని నా అనుమానం కూడా. మీ ముగ్గురిని చూస్తుంటే ఏదో దాస్తున్నారు అనిపిస్తోంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటానికి నాన్నమ్మ కింద పడిందని నాటకం ఆడారు కదా. ఇంటికొచ్చే గ్యాప్లో మీరిద్దరూ ఎక్కడికో వెళ్లారు కదా. ఏంటి నిషిక అలా అంటున్నావు? వచ్చే దారిలో టైర్ పంచర్ అయింది. బండిని తోసుకుంటూ పంక్చర్ వేసుకుని వచ్చేసరికి ఈ టైం అయింది. బైక్ పంచర్ అయింది సరే, దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ముందు ఇంటికి తొందరగా వెళ్దాం పదండి. అక్కడ నల్లపూసల ఫంక్షన్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. సరే అమ్మా మీరు కూడా రండి. అక్కడికి బయలుదేరుతుంటేనే ఇదిగో నానమ్మకి ఎలా అయితే ఆగిపోయాం. పదండి వెళదాం, రండి. పదండి. రా సుబ్బు. పెద్దమ్మా, పొద్దున్నుంచి వాళ్ళ కోసం ఎదురు చూసి కళ్ళు కాయలు కాచేలా ఉన్నాయి. అసలు ఇవాళ ఫంక్షన్ ఉందా లేదా? ఉంటుందమ్మీ. నువ్వు కొత్త కొత్త అనుమానాలు పెట్టమాక. మొదట జగదాత్రి కేదార్ వెళ్లారు, మళ్ళీ నిష్క వెళ్ళింది. ఇప్పుడు యువరాజ్ ఇంట్లో కనిపించట్లేదు. ఆ నలుగురు లేకుండా ఫంక్షన్ ఎలా చేస్తాం వదిన? ఇంకాసేపు చూసి క్యాన్సిల్ చేసేద్దాం మరిది గారు. సరే వదిన. చూసారా వదిన నా మాటకి ఎంత వాల్యూ ఇస్తుందో? నేను చెప్పగానే క్యాన్సిల్ అంది. ఏందమ్మీ ఇంత లేట్ అయి ఉండదు? ఇంకాసేపు అయితే ఫంక్షనే క్యాన్సిల్ చేసేద్దాం అనుకున్నామో. అయ్యో, మా అత్తయ్య గారు అందరినీ కొంచెం కంగారు పెట్టేశారు. బామ్మగారు మీరు కూర్చోండి, రండి. ఇప్పటిదాకా ఈ బాక్స్ దీని చేతిలో లేదు. ఇంత సడన్ గా ఎలా వచ్చి ఊడిపడింది? ఏంటా బాక్స్? ఇది పెట్టేసి వస్తాను కదా. ఈ బాక్స్ ఏంటి? ఈ బాక్స్ అంటే నిషి అతి తెలివి ప్రదర్శించుకు. బాక్స్ లో ఏముంది అని అడుగుతున్నాను. అది చెప్పొచ్చో లేదో తెలీదు నిషి. చెప్తే ఏమవుతుందో నాకు తెలియదు, కానీ చెప్పకుంటే మాత్రం ఇప్పుడు ఈ ఇంట్లో రచ్చ రచ్చ అవుతుంది. మరి నువ్వెవ్వరికి చెప్పనంటే చెప్తాను. చెప్పలే, చెప్పు. ఒట్టు. చెప్పనంటే చెప్పనంతే. విసిగిస్తే నా చేత్తో నీ చెంప మీద వేస్తా. ఒట్టు చెప్పు. కౌశికి వదిన నల్లపూసల ఫంక్షన్ కోసం నాకు గిఫ్ట్ ఇచ్చింది. ఏముంది అని అడిగితే చెప్పలేదు, కానీ చాలా మంచి గిఫ్ట్ అని మాత్రం చెప్పింది. అందుకే ఎవరికి కనిపించకుండా ఇదిగో ఇక్కడ పెడుతున్నాను. నువ్వు కూడా ఎవరికి చెప్పకు నిషి. ఎవరికి చెప్పనులే, నేను దాస్తాలే, కానీ నువ్వు వెళ్ళు. వెళ్ళు. అంటే గిఫ్ట్లు నాకు, గిఫ్ట్లు దానికా? ఈ గిఫ్ట్ బాక్స్ నేను ఓపెన్ చేస్తాను. ఇందులో ఏముందో నేను చూస్తాను. బంగారం, డైమండ్స్ లాంటి కాస్ట్లీ వస్తువులుంటే మాత్రం
ఇల్లు పీకి పంది వేస్తాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇక స్టార్ట్ చేద్దామా? కేదార్ రా, వచ్చి కూర్చో. రా కూర్చో. జగదాత్రి, నువ్వు కూడా వచ్చి కూర్చో. రా. కూర్చో. ఇప్పటికే దాగుడు మూతలు చాలా సార్లు అయ్యాయి. ఇక చాలు. ఇవాళ్టితో మీరు దాయాలని చూస్తున్న నిజం ఖచ్చితంగా బయటకు వస్తుంది.